మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు ప్రభుని కొంతమంది వచ్చి, పరిచయులు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు యేసు ప్రభు సమాధానంగా ఈ మాటలు చెప్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తాం. వారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఉపవాసము మీ శిష్యులు చేయటం లేదు, మేమందరము ఉపవాసం చేస్తున్నాము, యోహాను శిష్యులు ఉపవాసం చేస్తున్నారు, కానీ నీ శిష్యులు మాత్రం ఉపవాసం చేయటం లేదు, కారణమేమి అని వారిని యేసు ప్రభుని వారు అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి సమాధానంలో ఇక్కడ వాక్య భాగము ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు బట్టల గురించి చెప్తున్నాడు. మొదటగా బట్టలు లేదా వస్త్రాలు లేదా గుడ్డ. బట్టలు అనేటువంటివి ఈ లోకంలో మనిషికి ప్రాథమిక అవసరాలలో రెండవది. మొదటిది అన్నం, తర్వాతది వస్త్రం. బ్రతకడానికి అన్నం తింటాము, కప్పుకోవడానికి వస్త్రము కప్పుకుంటాం. మనిషి బ్రతకాలంటే తర్వాత మూడవది ఇల్లు ఉండాలి, గూడు ఉండాలి. ఈ మూడు ఈ లోకంలో మనిషి బ్రతకడానికి కావాల్సినటువంటి అవసరతలు. ఇటువంటి ఈ బట్టను గురించి యేసు ప్రభు వారికి ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని వివరించడానికి ఉపయోగించుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు అంతే, ఆయన ఇచ్చినటువంటి ఉపమానాలు, చెప్పినటువంటి మాటలన్నీ కూడాను అనుదినము వారి జీవితంలో చూసేటువంటివి, వారు అనుభవించేటువంటివి, వారు వాడుకునేటువంటి వాటిని గురించే ఆయన చెబుతూ మాట్లాడుతూ ఉపమాన రీతిగా అనేకమైనటువంటి పారమార్థికమైనటువంటి సత్యాలను చెప్పాడు. ఇక్కడ కూడాను ఒక పారమార్థికమైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాన్ని చెబుతూ ఉన్నాడు. బట్టలను మనము మన శరీరాన్ని కప్పుకోవడానికి వినియోగించుకుంటాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:7లో లేఖనము ఇలాగున తెలియజేస్తూ ఉన్నది. తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేం, కాగా అన్నము వస్త్రములు కలవారమయుండి వాటితో తృప్తి పొంది ఉందుము. లేఖనము చెప్పేటువంటి మాట. మనము ఈ లోకంలోనికి మన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలను కూడా తీసుకొని రాలే. యాక్చువల్గా ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకొని రాలేదు. ఇక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడాను ఏమీ తీసుకొని పోము. కాబట్టి అన్నము వస్త్రము గలవారమై వాటితో తృప్తి పొంది ఉందము అని లేఖనము తెలియజేస్తాం. కాబట్టి వస్త్రము అనేటువంటిది ఒక ఫార్మల్ నీడ్. వస్త్రం యొక్క ఉపయోగం ఏమనగా, మొదటిది దేహాన్ని కప్పేటువంటిది, మన యొక్క దేహాన్ని కప్పేటువంటిది. యాక్చువల్గా దేహాన్ని ఎందుకు కప్పుకోవాలి, అదేం ప్రశ్న అని అడగొచ్చు. దేహాన్ని ఎందుకు కప్పుకోవాలి, ఏంటిది కప్పుకోవాలి కదా అని. యాక్చువల్గా మరి ఆదిలో అట్లా లేదే. ఆదిలో దేవుడు సృష్టించినప్పుడు ఆది మానవులకి వారు ఏమీ కప్పుకోలేదే. ఏదైనా వనంలో దేవుడు వారిని సృష్టించినప్పుడు వారిని ఎట్లా చేశాడు ఒకసారి మనము ఆది కాండము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివితే, ఆది కాండము 2వ అధ్యాయము వారు సిగ్గు ఎరుగక యుండిరి. యాక్చువల్గా పెళ్ళిళ్ళ సమయంలో, పెళ్ళి టైంలో మెసేజ్ కోసం ఈ వాక్య భాగం చదువుకుంటాం. ఒక చోట అన్నారంట, ఇక్కడ దాకా చదివి 24వ వచనం వరకు చదివి 25వ వచనం స్కిప్ చేసి రాశారంట. అయితే ఆ చదివేటువంటి ఆయన 25వ వచనం కూడా చదివాడంట. చదివితే పక్కన ఇంకొక పాస్టర్లు ఉంటారు కదా వరుస కూర్చొని పెళ్ళిళ్ళప్పుడు, ఇంకొక ఆయన ఏమంటే అది చదవాకండి బ్రదర్ అని అన్నాడు. అంటే ఎందుకు, వారి ఉద్దేశం ఏంది, ఎందుకు 25వ వచనం చదవద్దు అని అనుకుంటున్నారు అంటే, అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆదాము అవ్వ ఇద్దరు కూడాను, ఆదాము అతని భార్య దిగంబరులుగా ఉన్నారు అనేటువంటి విషయం ఉంది అక్కడ.
వారు దిగంబరులుగా ఉన్నారు అనేటువంటి విషయము గట్టిగా చదవటానికి వారికి అభ్యంతరం, ఇబ్బంది. వారు సిగ్గు ఎరుగక యుండిరి అనేటువంటి ఆ విషయం చదవటానికి పెద్దగా ఇబ్బంది అన్నమాట. అందుకని వద్దులే బ్రదర్, అది చదవద్దులేండి అని అన్నారు. ఒకవేళ వారు అన్న ఉద్దేశం మంచిదే కావచ్చు. అయితే అక్కడ ఆ సందర్భము ఎవరిని ఉద్దేశించి, ఎవరి కోసము రాయబడింది, ఎవరి కోసము వాక్యం చెప్పడానికి అక్కడ చదువుతూ ఉన్నారు? పెళ్లిలో కదా. పెళ్లిలో ఎవరి కోసము ఆ వాక్యము చదువుతూ ఉన్నాము? భార్యాభర్తలైనటువంటి నూతన దంపతులకే కదా. మరి నూతన దంపతుల గురించి, ఆది దంపతులు గురించి ఇక్కడ రాయబడినటువంటి మాటలో ఉన్నటువంటి విషయము, వారిద్దరూ బట్టలు లేకుండా దిగంబరులుగా ఉన్నారు, అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి అనేటువంటి మాట అక్కడ ఎట్లా తీసుకోవాలి అంటే, సిగ్గు ఎప్పుడు పడతారు? యాక్చువల్గా సిగ్గుపడే పని చేసినప్పుడు సిగ్గుపడతారు. భార్య అయినా భర్త అయినా. భర్త ముందు భార్య, భార్య ముందు భర్త. సిగ్గుపడే పని చేసినప్పుడు వారిద్దరికి సంబంధించింది ఈ మాట, తక్కిన వాళ్ళకి కాదు. భార్య ముందు భర్త సిగ్గుపడంటే ఏదో సిగ్గుపడే పని చేశాడు అనమాట. భర్త ముందు భార్య సిగ్గుపడిందంటే సిగ్గుపడే పని చేసిందనమాట. సిగ్గుపడే పని చేసినప్పుడు సిగ్గుపడాలి, కానీ భార్యాభర్తలు సిగ్గుపడే పని చేయకుండా ఎందుకు సిగ్గుపడాలా? ఆ సిగ్గు అనేటువంటి మాట, దిగంబరత్వం గురించి ఎందుకు అంతగా దాన్ని నెగటివ్ చేసి మాట్లాడాలా? అసలు ఆ సిగ్గు ఎరుగక ఉండిరి అనేటువంటి మాట ఎటువంటి మాట అంటే, స్వచ్ఛమైనటువంటి మనసుకు సాదృశ్యం, పరిశుద్ధమైనటువంటి మనసుకు సాదృశ్యం. అందుకే ఆ మాట అక్కడ రాయబడింది. అప్పుడు వారు సిగ్గు ఎరుగక ఉండిరి అంటే అర్థం ఏంటిదంటే, వారికి ఏ పాపము, ఏ పంకిలము, ఏ డాగు, మచ్చ తెలియదు. వారు పరిశుద్ధులుగా ఉన్నారు, మచ్చ లేకుండా ఉన్నారు. భార్యాభర్తలు ఇరువురు కూడాను మచ్చ లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశం అక్కడ ఆ విషయం చదవటంలో. కాబట్టి అదేం తప్పు కాదు. చాలామంది చదవటానికి సిగ్గుపడతారు, వద్దంటారు. కానీ అది పరిశుద్ధతకు సూచన. వారు దిగంబరులుగా ఉన్నారు అంటే అప్పుడు ఎలాగున్నారు? వారికి బట్టలు లేవు అంటే వారి ఉద్దేశం ఏంది? అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంది? దేవుని నీతి వారికి వస్త్రాలుగా ఉన్నాయి. వారు సిగ్గు ఎరుగక ఉన్నారు అంటే వారు పరిశుద్ధతలో ఉన్నారు. వారు దేవునికి ముఖాముఖిగా దేవునితోటి మాట్లాడుతూ ఉండేటువంటి వారు పరిశుద్ధతలో జీవిస్తూ ఉన్నారు. పాపం అంటే వారికి తెలియదు, అందుకే వారికి సిగ్గు ఎరుగరు. పాపము వచ్చిన తర్వాతనే సిగ్గు పుట్టింది. పాపం లేనంత వరకు సిగ్గు అనేటువంటిది లేదు. కాబట్టి భార్యాభర్తల విషయంలో సిగ్గుపడుతున్నారంటే ఏదో ఎక్కడో పొరపాటు జరిగిందనమాట. అది అర్థం కాక అది చదవబాకండి అంటారు. సిగ్గును కప్పేటువంటివి బట్టలు, సిగ్గును కప్పేటువంటివి అప్పుడు లేవులే. అయితే వారికి సిగ్గు ఎప్పుడు కలిగింది? అంటే పాపము చేసిన తరువాత. పాపము చేయక ముందు ఆ విషయం వారు ఎరగరు. తాము దిగంబరులమని, తమకు సిగ్గు అనేటువంటి విషయం వారికి తెలియదు. అయితే ఎప్పుడైతే వారు పాపము చేశారో, ఆజ్ఞను అతిక్రమించారో, దేవుడు చెయ్యొద్దు అన్న పని చేశారో, అప్పుడు వారికి తెలిసింది ఏమంటే సిగ్గు. అప్పటి నుండి వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ నీతిని వారు పోగొట్టుకున్నారు. తప్పు చేశారు. తప్పు చేసినందువల్లనే సిగ్గు వచ్చింది. వారు సిగ్గు ఎరగలేదు తప్పు చేయకముందు, తప్పు చేసిన తర్వాత సిగ్గుపడుతూ ఉన్నారు. బట్టలు ఆ సిగ్గును కప్పేటువంటివి. రెండవదిగా చూసినట్లయితే బట్టలు దిగంబరత్వాన్ని కప్పేటువంటివి. దిగంబరత్వం, ఈ దిగంబరత్వము లేదా నగ్నత్వము ఎట్లా వచ్చింది అంటే అపరాధ భావన ద్వారా. గిల్టీ ఫీలింగ్, అయ్యో తప్పు చేశామే, చేయొద్దన్న పని చేశామే అనేటువంటి ఒక
అపరాధ భావన, తప్పు చేశాము అనేటువంటి భావన. తప్పు చేయక ముందు ఆ భావన లేదు. ఈ అపరాధ భావనకు గురితే ఈ దిగంబరత్వం. ఒకసారి చదుదాం ఆదికాండం 3:6. చదవండి ఆదికాండం 3:6. ఆ స్త్రీ వృక్షం ఆహారమునకు మంచిదియు వివేకమిచ్చి రమ్యమైనదియు రయ్యుండట చూచినప్పుడు అతడు కూడా తినెను. అప్పుడు వారి ఇద్దరి కన్నులు తెరవబడెను. అంటే ఇక్కడ ఉద్దేశము దేవుడు అంటే వారి కన్నులు మూసుంచాడా ఆ సెన్స్లో మనం అర్థం చేసుకోకూడదు. అప్పుడు వారి కన్నులు తెరవబడెను అంటే అర్థం ఏంటంటే అప్పుడు వారు సిగ్గు ఎరిగారు. అప్పుడు వారు తాము దిగంబరులము అనేటువంటి విషయము వారికి అర్థమైంది. అప్పటిదాకా అర్థమైనటువంటి ఒక విషయం అది. తాము దిగంబరులు అనేటువంటి విషయం వారికి అప్పుడు దాకా తెలియలేదు. సిగ్గు అనేటువంటిది వారికి తెలియలేదు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమము వారు చేశారో, ఆ పండు తిన్నారో, వారికి వెంటనే వారి కళ్ళు తెరవబడ్డాయి. అంటే అర్థమైందంటే వారికి ఆ విషయం అర్థమైంది. అయ్యో మేము దిగంబరులుగా ఉన్నామే. ఎట్లా వచ్చింది ఈ ఫీలింగ్? ఎట్లా వచ్చింది ఈ భావన? తప్పులో నుండి వచ్చింది. తప్పు చేయుట ద్వారా వచ్చింది. తప్పు చేయకుండా ఉంటే ఈ భావన వారికి వచ్చేది కాదు. వారి మనసుల్లో వారికి అసలు ఆ విషయం తెలిసేది కాదు. తప్పు చేసినప్పుడు కలిగినటువంటి భావననే దిగంబరత్వానికి సూచనగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. వారి కన్నులు తెరవబడ్డాయి. వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు. ఒక నిమిషం. వారు దిగంబరులమని తెలుసుకున్నారు. వారి కళ్ళు తెరబడినప్పుడు వెంటనే తెలిసినటువంటి విషయం ఏంది? మేము దిగంబరులము, మాకు బట్టలు లేవు. అరే అప్పటిదాకా తెలియదే. చూసారా, ఒక తప్పు, ఒక పాపం, ఒక ఆజ్ఞ అతిక్రమం మనిషిని ఎంత ఆ గిల్టీనెస్ వానికి తీసుకొని పోతుందో. పైకి చెప్పుకోము కానీ మనుషులమైనటువంటి మనము తప్పు చేసేటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఫీలింగ్లో చచ్చిపోతూ ఉంటారు. తప్పు జరిగించేటువంటి ప్రతి ఒక్కరూ ఈ గిల్టీ ఫీలింగ్ తోటి హృదయం అంతా కూడా కుంచుకుపోతూ ఉంటుంది. అయితే ఆ స్థాయిని మించినటువంటి వారు కూడా ఉంటారు. అంటే మొద్దుబారినటువంటి స్వభావం. ఈ మొద్దుబారిపోతే ఇంకా కుంచుకుపోవడం, ఫీల్ కావటం అనేటువంటిది ఉండదు. ఈ మొద్దుబారటం అనేటువంటిది దేవునికి ఇష్టం లేదు. మొద్దుబారటం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఈ లిక్కర్ విషయంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. అందుకే మద్యపానం విషయంలో దేవుడు కఠినమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. ఎందుకంటే మద్యపానము మనిషిని మొద్దుబార చేస్తుంది. మొద్దుబార చేసినప్పుడు మనిషికి అపరాధ భావన అనేటువంటిది రాదు. అపరాధ భావన మనిషికి రానప్పుడు నేను చేసేదంతా కూడాను కరెక్టే అనేటువంటి ఫీలింగ్లో ఉంటాడు. అతను ఎప్పటికీ కూడాను పశ్చాత్తాపంలోనికి రాలేడు, మారు మనసు పొందటానికి రాడు. ఎందుకు అంటే మనసు మొద్దుబారిపోయింది. మనసు స్పందించటం లేదు. మనసు ఆ గిల్టీ ఫీలింగ్ని, అపరాధ భావనని ఫీల్ కావటం లేదు. అందుకే నేను తప్పు చేయలేదు అంటాడు మొద్దుబారినటువంటి వ్యక్తి. అందుకే దేవునికి ఇష్టం లేదన్నమాట ఆ మత్తు అనేటువంటిది. అందుకే దాన్ని దూరంగా పెట్టమన్నాడు. మత్తులో ఉన్నప్పుడు మనిషి అపరాధమో ఇంకోటో నిరపరాధమో ఏది కూడాను అర్థం కాదు. కాబట్టి వారికి అపరాధం చేయగానే వారికి తెలిసినటువంటి విషయం దిగంబరత్వం. అప్పటి వరకు దేవుని యొక్క నీతి వారిని కప్పి ఉన్నది స్పిరిచువల్గా. ఎప్పుడైతే వారు తప్పు చేశారో దేవుని యొక్క నీతి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అందుచేతనే వారికి దిగంబరులు అనేటువంటి విషయం అర్థమైంది. అప్పుడు వారు ఏం చేశారు? చదువమ్మ, గట్టి చదువు. అప్పుడు వారు అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. కచ్చడము అంటే అర్థం ఏంటంటే
యాప్రాన్ అనేటువంటి మాటతోటి రాయబడింది. యాప్రాన్స్ అంటే అందరికీ తెలుసు అనమాట. దే sewed fig leaves together and made themselves make aprons. యాప్రాన్స్ అంటే కోట్ల కప్పుకునేటువంటివి, ఒంటిని కప్పుకునేటువంటి, డాక్టర్లు వేసుకునేవి, నర్సులు వేసుకునేటువంటి యాప్రాన్స్. వారు దేంతో చేసుకున్నారు? ఈ అతిక్రమము ద్వారా వచ్చినటువంటి నేకెడ్నెస్ అనేటువంటి అపరాధ భావనను కప్పుకోవడానికి వారు చేసినటువంటి సొంత కార్యము ఏమనగా, ఆకులతోటి కచ్చడములను యాప్రాన్స్ చేసుకొని వారి ఒంటి మీద కప్పుకున్నారు. వారి ఒంటి మీద కప్పుకున్నారు. ఈ దిగంబరత్వము కనబడకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలి అని వారి సొంత పని, వారి యొక్క స్వనీతి మీద ఆధారపడి వారు జరిగించినటువంటి లేదా కుట్టుకున్నటువంటి బట్టలు ఏమంటే అంజూరపు ఆకులు. అవి మొదటి బట్టలు. ఇవి బట్టలు దిగంబరత్వాన్ని ఆనాడు కప్పినటువంటివి. ఆ బట్టలు అంజూరపు ఆకులు ధరించారు. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి నీతి వారిని వదిలిపోయినప్పుడు వారు స్వనీతిని ఆధారము చేసుకుని బట్టలు వారు వస్త్రాలుగా, ఆకులు వస్త్రాలుగా వారు ధరించారు. అయితే మానవుని యొక్క నీతి అశాశ్వతమైనటువంటిది. అంత మాత్రమే కాదు, అది కొద్ది కాలము, క్షణమాత్రము ఉండేటువంటిది. అందుకే ఈ అంజూరపు ఆకులు ఏమైపోతాయి యాక్చువల్గా మనకు తెలుసు. ఆకులు ఒక రోజు తర్వాత సాయంత్రానికి ఏమవుతాయి? వాడిపోతాయి, ఎండిపోతాయి, ఊడిపోతాయి. అంటే వారి ప్రయత్నము, వారి పని ఎంత పటిష్టంగా ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. మానవుని యొక్క సొంత పని, సొంత ప్రయత్నము, పాపమును కప్పుకోవడానికి మానవుడు చేసేటువంటి ప్రతి ప్రయత్నము ఇంతే. అతిక్రమములను దాచిపెట్టడానికి మానవుడు చేసేటువంటి ప్రతి ప్రయత్నము ఇంతే. దాగదో. ఒకవేళ ఏదో ప్రయత్నం చేసి ఎంతో కొంత వేషం పైన కప్పుకొని గంభీరంగానో, డాంబికంగానో, పరిశుద్ధంగానో కనబడడానికి ప్రయత్నించి కొద్దిసేపు సఫలమైనా అది ఎండిపోయి, రాలిపోయి అసలు రూపం, నిజస్వరూపం బయటపడుతుంది. పాపం ద్వారా వచ్చినటువంటి దిగంబరత్వం, అస్తమానం శాశ్వతంగా కప్పుకోలేడు మానవుడు. అవి ఊడిపోతూనే ఉన్నాయి. సాయంత్రానికి మళ్ళీ ఆకులు గుట్టుకుంటున్నారు, మళ్ళీ కట్టుకుంటున్నారు. అవి ఊడిపోతూనే ఉన్నాయి, కట్టుకుంటూనే ఉన్నారు, ఊడిపోతూనే ఉన్నాయి. వారికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరకడం లేదు. అప్పుడు ఏమైంది? 8వ వచనం, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య, ఆకుల మధ్య వారు దాగుకున్నారు. ఎందుకు దాగుకున్నారు అంటే బట్టలు లేవు. మరి అంతకుముందు ఏమైంది? అంతకుముందు ఆ విషయం తెలియదు. అందుకే దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఆదాం ఎక్కడున్నావు? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. నేను దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకున్నాను. దిగంబరత్వం మనిషికి భయాన్ని తీసుకొచ్చింది. ఈ దిగంబరత్వం పాపం నుండి వారికి అర్థమైంది. అందుకే వారు దేవుని ఎదుటకు రాకుండా వారు చెట్ల మధ్య దాగుకున్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు దిగంబరివా? నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీకు ఇంతకుముందు లేదు కదా, ఆ ఫీలింగ్ ఇంతకుముందు లేదు కదా, నీకు ఇంతకుముందు ఆ సిగ్గు అనేటువంటి ఆ భావన, ఆ దిగంబరత్వం అనేటువంటి భావన ఇంతకుముందు నీకు లేదే. ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఎవరు చెప్పారు నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడు ఎవడు? నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించినటువంటి ఫలవృక్షంలో తింటివా? తిన్నాను అంటే కూడా బాగుంటుందేమో అనలే, సారీ.
అయిపోయింది. దిగంబరత్వాన్ని కప్పుకొనటానికి వారు చేసినటువంటి పనిని దేవుడు చూశాడు. చూసి దేవుడు వారికి ఏమిచ్చాడు? వీరి ప్రయత్నాలు విఫల ప్రయత్నాలు. వీరు సొంత నీతితోటి దిగంబరత్వాన్ని ఎంత కాలము వారు కప్పుకోవాలని ప్రయత్నించినా అది అయ్యే పని కాదు. అందుకనే దేవుడు ఏం చేశాడు? వారికి చర్మపు చొక్కాలను చేయించి వారి చేత తొడిగించాడు. ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం మానవునికి దేవుడు ఇచ్చాడు. వారి దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి రెండవ చొక్కాలు, దేవుడు ఇచ్చినటువంటి మొదటి వారు వేసుకున్నటువంటివి, వారు చేసుకున్నటువంటివేమో ఆకులు. ఆ ప్లేస్లో ఆకులు తీసివేసి దేవుడు వారికి ఇచ్చినటువంటి వస్త్రాలు తోలు వస్త్రాలు, చర్మపు చొక్కాలను వారికి చేయించి వారి నగ్న దేహాలను కప్పాడు. అది దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా మానవాళికి అనుగ్రహించినటువంటి నీతి వస్త్రాలు అని అనుకోవచ్చు. యేసుక్రీస్తు ద్వారా మానవునికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇచ్చాడు. అపరాధ భావన నుండి తొలగించటానికి, అయ్యో నేను తప్పు చేశానే అనేటువంటి ఆ ఫీలింగ్ నుండి తొలగించటానికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన అందరి దేహాలను కప్పాడు. నీతి వస్త్రాలు వారి అందరికీ, మనుషులందరికీ కూడాను ఇచ్చాడు. వారి చర్మాన్ని, వారి దేహాన్ని కప్పడానికి జంతు చర్మము కావలసి వచ్చింది. ఇప్పుడు మన యొక్క గిల్టీనెస్ను కప్పడానికి యేసుక్రీస్తు ప్రాణాలు పెట్టవలసి వచ్చింది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ కూడాను దేవుడు నీతిమంతులునగా తీర్చాడు. కాబట్టి ఇక మీదట మీరు తప్పు చేశామనేటువంటి ఫీలింగ్లోనికి మీరు వెళ్ళొద్దు. ఆ తప్పుకు పరిష్కారం నేను ఇస్తూ ఉన్నాను, శాశ్వతమైనటువంటి పరిష్కారం నేను ఇస్తూ ఉన్నాను యేసుక్రీస్తునందు. కాబట్టి మీరు యేసుక్రీస్తునందు విశ్వసించినట్లయితే మీకు నీతి, శాశ్వతమైనటువంటి నీతి మీ దేహములను కప్పుతుంది. మీరు నిత్య జీవములోనికి వెళ్తారు. ఇది మనుషుల దేహములను కప్పినటువంటి వస్త్రాలు, నగ్నత్వాన్ని, సిగ్గును కప్పినటువంటి వస్త్రాలు. ఈ వస్త్రాలు దేహానికి అలంకరణ కూడా. రకరకాల రంగులు, రకరకాల డిజైన్స్, రకరకాలుగా మనము మన దేహాలను కప్పుకునేటువంటి ప్రక్రియలో దానికి క్రియేటివిటీ జోడించి రకరకాలుగా డిజైన్స్ చేసి మనము అలంకరణకు, శరీరాన్ని అలంకరించుకునటానికి కూడాను మనము ఉపయోగిస్తాం. దేవుడిచ్చినటువంటి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు మన ఆత్మలకు కూడాను అలంకరణగా ఉండాలి. అదే తిమోతికి రాస్తూ అంటాడు స్త్రీల గురించి. 1 తిమోతి 3:3-4 ఒకసారి చదవండి. 1 తిమోతి 3:4. 1 తిమోతి 3:3 అమ్మా 3 4 బట్టల విషయంలో మీరు పేతురు రాసిన పత్రిక అమ్మ, 1 పేతురు చూడండి ఒకసారి. 1 పేతురు, తిమోతి కాదు, పేతురు. 1 పేతురు 3:3. 1 పేతురు 3:3. ఇప్పుడు ఇవి వెలుపటి అలంకారాలుగా మనము బట్టలను వాడుతున్నాం. మంచిదే, అదేమి చెడ్డదని కాదు, అదేమి తప్పని కూడా చెప్పట్లేదు ఇక్కడ. కాకపోతే ఈ వెలుపటి అలంకారాలతో పాటు ఇది ఎక్కువగా వీటికి ప్రాధాన్యతను ఇవ్వకుండా చదవండి. సాధువైనట్టు, మృదువైనట్టు, మీ హృదయ పంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. చూడండి, ఇప్పుడు వస్త్రాలను మనం ఏ విధంగా అయితే శరీరానికి అలంకరణగా వినియోగించుకుంటున్నామో అదే విధముగా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ వస్త్రాలు,
రక్షణ వస్త్రాలు, సాధువైనటువంటి బుద్ధి, మృదువైనటువంటి గుణము, వీటిని అక్షయ అలంకారాలుగా వర్ణిస్తూ ఉంది లేఖనం. కాబట్టి వీటితోటి మీ యొక్క ఆత్మలను, హృదయాలను అలంకరించుకోండి. బట్టలు ఏ విధంగా మీరు మీ శరీరములకు అలంకరించుకుంటారో, మృదువు సాధువు అయినట్టి గుణమును మీరు అలంకారంగా ధరించాలా. ఇది ఆత్మకు అలంకారం. వస్త్రములో దేహమునకు అలంకారమే కాదు, వస్త్రములో దేహమునకు రక్షణ, చలి నుండి, ఎండ నుండి దేహాన్ని కాపాడేటువంటివి. అదేవిధంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ వస్త్రాలు, రక్షణ, ఆత్మరక్షణ, నీతి వస్త్రాలని చెప్పుకున్నాం మనం ఇందాక. నిత్య జీవంలోనికి పంపించేటువంటి వస్త్రాలు ఇవి. ఒక దగ్గర మన మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పెళ్లి కుమారునికి విందు చేసినటువంటి రాజు విషయంలో మనం చూసినప్పుడు, ఆ పెళ్లి విందులోకి అనేకులు కూడి వచ్చినప్పుడు ఒకడు ఆ పెళ్లి విందులో వస్త్రము లేకుండా వచ్చి కూర్చుని ఉన్నాడు. పెళ్లి వస్త్రము లేకుండా వచ్చి కూర్చుని ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి రాజు, పెళ్లి వస్త్రం లేకుండా నువ్వు ఇలాగున ఎందుకు వచ్చావు అని చెప్పి వానిని పట్టుకొని లోపట వెలుపటి చీకటిలో పడవేయుడి. ఎందుకు అంటే వానికి వస్త్రాలు లేవు. వస్త్రాలు వేసుకుంటేనే పెళ్లి విందులోనికి ప్రవేశం. నీకు నీతి వస్త్రాలు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసము ద్వారా నీకు అబ్బినటువంటి వస్త్రాలను నీవు ఉంచుకుంటేనే చివరి దాకా ఆ పెళ్లి విందులోనూ పాల్గొనగలుగుతావు. వస్త్రాలు ఎవరన్నా అపహరిస్తే, వస్త్రాలు ఎవరన్నా దొంగిలిస్తారా? రక్షణ వస్త్రాలు అంటే దొంగిలిస్తారనే చెప్పి రాయబడింది బైబిల్లో. చాలా మంది చాలా చోట్ల ఈ రోజుల్లో చెప్పేటువంటి దుర్బోధ ఏమంటే, ఒకసారి రక్షించబడితే ఆ రక్షణ ఎప్పటికీ పోదు. ఒకసారి నువ్వు రక్షించబడ్డావంటే ఆ చచ్చేదాకా రక్షణ అలాగే ఉంటుంది అని అంటున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో, లేఖనములో ఆ విషయం ఎక్కడ లేదు. పైగా వస్త్రాలు ఎవరన్నా దొంగిలిస్తారేమో. ప్రకటన గ్రంథంలో ఉంది 16వ అధ్యాయంలో, నీ వస్త్రాలు ఎవరన్నా దొంగిలించితే నీవు దిగంబరుడైపోతావు. కాబట్టి నువ్వు దిగంబరుడుగా ఉన్నావంటే పైన పెళ్లి విందులోకి నిన్ను రానివ్వరు. కాబట్టి ఎవడు నీ ఆ వస్త్రాలను అపహరింపకుండా చూసుకోమంటాడు. ఏంటిది? దాని అర్థం ఏంటిది? వస్త్రాలు యేసుక్రీస్తునందు మనము విశ్వసించిన విశ్వాసము ద్వారా మనకు వచ్చినటువంటి రక్షణ వస్త్రాలు ఇవి చివరి దాకా, అనగా మనము చచ్చేదాకా కాపాడుకుంటూ పోవాలా. ఇప్పుడు రక్షణ ఒకసారి వస్తే ఇక ఎప్పటికీ పర్మనెంట్గా ఉండే పని అయితే, ఫిలిప్పీలకు రాస్తూ పౌలేమంటాడు, మీరు వణుకుతోనూ భయముతోనూ మీ సొంత రక్షణలో కొనసాగుడి అంటాడు. ఇంక వణుకెందుకు, భయం ఎందుకు? రక్షణ పోకుండా ఉండే పని అయితే, రక్షణ శాశ్వతంగా మనకు ఎప్పటికీ, మనం ఏం పని చేసినా, ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా రక్షణ మనము అట్లాగే ఉండే పని అయితే వణుకెందుకు, భయం ఎందుకు? దొంగిలిస్తారేమో వస్త్రాలు అనేటువంటి చింతెందుకు? అంత్యకాలంలో పాపము విచ్చలవిడిగా విస్తరించులాగిన, విశ్వాసులకు పాపము చేయటానికి ధైర్యము వచ్చేలాగున సాతాను చొప్పించినటువంటి బోధలు ఇవి. మళ్ళీ ఏమంటారో తెలుసునా? ఆ రక్షణ అంత ఈజీగా పోయే పని అయితే యేసు ప్రభు చనిపోయింది అంత చీపా? యేసు ప్రభు చనిపోతే అంత చీపా? యేసు ప్రభు చనిపోయినందువలన వచ్చినటువంటి రక్షణ పోయే పని అయితే యేసు ప్రభు ఇచ్చినటువంటి రక్షణ అంత బలహీనమా? మోసపోకుడి, దేవుడు వికరించబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును, లేఖనము చెప్పేటువంటి మాట. మోసపోకుడి. ఆ దినము నుండి, ఆదాము దినము నుండి నేటి వరకు ఇదే బాణాలు, సాతానుడేసేటువంటి బాణాలు. మోసం. మీరు చావనే చావరు, మీరు దేవదూతల వలె ఉంటారు. తిన్నారు పోయి. మీ రక్షణ ఎక్కడికి పోదు, మీ వస్త్రాలు ఎక్కడికి పోవు. ఒకసారి మీరు రక్షించబడ్డారంటే మీ రక్షణ శాశ్వతం, మీకేమీ కాదు. మోసం, ఆ మోసంలో ఆ రోజు పడ్డారు, ఇప్పటిదాకా అనుభవిస్తూ ఉన్నాం మానవ జాతి. ఇప్పుడు కూడాను మానవ జాతి కోసం యేసు ప్రభునందు దేవుడు రక్షణను, వస్త్రాలను ఇస్తే ఆ వస్త్రాలు ఆడికి పోవు, అట్లాగే ఉంటాయి, మీరు ఏమి చేసినా ఉంటాయి అని చెప్పేసి తప్పుడు బోధలు చేసి సంఘాన్ని, విశ్వాసులను
తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. అంత్యకాలంలో ఉన్నటువంటి అబద్ధ బోధకులు జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. నేరో మార్గంలో నడిచేవాళ్ళు కొద్దిమంది, ఏం పర్వాలే. ఇరుకు మార్గంలో నడిచేవారు కొద్దిమంది, ఏం పర్వాలే. యేసు ప్రభు చెప్పాడు, చిన్న మందా భయపడకూడదు అన్నాడు, కానీ పెద్ద మందా భయపడకూడదు అనలే. ప్రభువుకు తెలుసు ఈ చిన్న మందే ఆడికి వచ్చేదని తెలుసు. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడిగారు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? అంతే. దేవునికైతే కోరిక ఉంది, అందరూ రక్షించబడాలని కదా నేను సిలువ పైన చనిపోయింది. కానీ ఈలాంటి దుర్బోధలు ప్రబలేటువంటి దినాలలో మరి ఈ విషయాలు తెలుసుకునేటువంటి వారు, కప్పుకునేటువంటి వారు, రక్షణలో కొనసాగేటువంటి వారు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకే ప్రభు అన్నాడు, నేను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనగలనా అని ఆశ్చర్యపోయాడు. ఇటువంటి సందర్భాలను చూసి, ఇటువంటి బోధనలను చూసి రక్షణ వస్త్రాలు కాపాడుకొనబడాలి. అవి మనకు దేవుడు అనుగ్రహించినటువంటివి. రక్షణను మనము ఎప్పుడు కూడాను చివరి దాకా దానిని కొనసాగించాలి. 16వ అధ్యాయం ప్రకటన 16:16 చదవండి. ప్రకటన 16:16. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ఇప్పుడు వస్త్రాలు పోకుండా ఉండే పని అయితే ఇంకా దిగంబరత్వం ఎందుకు వస్తుంది? ఇక్కడ క్లియర్గా బైబిల్లో లేఖనం మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు మనకి. దిగంబరత్వంతో నువ్వు నాకు బట్టలు ఉన్నాయి, నాకు కళ్ళున్నాయి, నేను ధనవంతుడు, నేను చూస్తున్నాను, నేను బాగున్నాను అనుకుంటా వెళ్తున్నావేమో, కానీ నీ దిశములను జనులందరూ చూతురేమో అని నీవు ఆత్మీయమైనటువంటి మెలకువతో ఉండి ఏం చేయాలా? దేవుడు ఇచ్చినటువంటి, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ వస్త్రాలను కాపాడుకుంటూ ఉండాలా. కాపాడుకొనువాడు ధన్యుడు. ఇది లోకంలో విశ్వాసి యొక్క జీవితం. తన వస్త్రాలను కాపాడుకుంటూ ఉండాలా. ఎట్లా ఉండాలా? ఇది నా పని, రక్షణ అనే దేవుడి పని, దేవుడే కాపాడుతాడు. ఏమి కాదు, రక్షణ ఇచ్చేంత వరకే దేవుని యొక్క పని. దాన్ని రిసీవ్ చేసుకోవడం, అందులో నువ్వు కొనసాగడం, చివరి దాకా నిజాయితీగా, నీతిగా, నమ్మకంగా నిలబడడం, అది నీ పని, నా పని, మన పని. దానికి కావాలంటే దేవుడు సహాయం చేస్తాడు, సపోర్ట్ ఇస్తాడు. ప్రభువా నాకు బలమయ్యి అంటే ఇస్తాడు. అంతేగాని నేను ఏం చేసినా రక్షణ అడిగిపోదు, నేను ఏం చేసినా ఒకసారి రక్షించబడితే రక్షణ ఎప్పటికీ ఉండిపోద్ది లేదు. అటువంటి వారిని నా యొక్క జీవ గ్రంథంలో నేను తుడిపి వేయించి ఉన్నాను. అట్లా చేయకపోతే తుడిపి పెట్టను అన్నాడు. తుడిపి పెట్టను అంటున్నాడు. అంటే దాని అర్థం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. తుడిపి పెట్టను, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 3:5. జయించువాడు, ఏమి జయించడం? ఊరికే జయించడం. అసలు జయించే పని ఏముంది? రక్షణ ఒకసారి మనకి ఇస్తే, రక్షణ ఇస్తే ఇంకా జయించే పని ఏముంది? ఇప్పుడు ఉదాహరణకు ఒక సిటీకి చుట్టూ ఫోర్ట్రెస్ ఉందనుకోండి, రక్షణ గోడ ఉంది, ఇక దానికి అటాకింగ్ అవసరం ఏముంది? బయట వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారనేటువంటి భయం ఏముంది? అసలు పోరాడాల్సిన పని ఏముంది? సిటీలో ఉండేటువంటి వారు సర్వాంగ కవచాన్ని ధరించుకొని, డాలు, కత్తి ఇవన్నీ పట్టుకొని, మీరు విశ్వాసముతో డాలు పట్టుకోవాలి, మీరు శత్రువుతోటి పోరాడాలి. ఆ అగ్నిబాణాలు వేస్తాడు శత్రువు, వాటిని ఆర్పుటకు మీరు సర్వాంగ కవచం ధరించుకోవాలి అని చెప్పి దేవుడు విశ్వాసులకి ఎందుకు చెప్పాలి కదా? అంతే కదా. శత్రువు వచ్చే అటాకింగ్ అనేటువంటిది జరగకుండా ఉంటే అసలు మన రక్షణ అనేటువంటిది శాశ్వతంగా ఎక్కడికి పోకుండా ఉండే పని అయితే అసలు మనం ఎందుకు పోరాడాలి? ఎందుకు పోరాడి జయించాలి? మనకు ఉండేటువంటి టాస్కే ఇది, జయించాలి. 7 సంఘాలకు రాస్తూ ప్రభు అంటాడు, జయించువాడు. ఏం జయించాలా? ఇదే ఈ వస్త్రాలను దొంగిలించడానికి, తీసివేయడానికి, మనల్ని దిగంబరులుగా నిలబెట్టడానికి సాతానుడు చేసేటువంటి అటాక్స్
ఎదుర్కోవాలి, ఎదుర్కొని జయించాలి. జయించువాడిని ఏమంటాడు ఇప్పుడు చదవండి. జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొనును. తెల్లని వస్త్రములు ధరించుకొనును. ఏంటి ఈ తెల్లని వస్త్రములు? పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అంటాడు. ఇదే ప్రకటన గ్రంథంలో నీతి క్రియలు. దేవుడు ఒకవేళ నీకు రక్షణ ఇచ్చినప్పుడు, ఆ రక్షణలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ వస్త్రము కప్పి నీకు తెల్లని వస్త్రముగా నీ పరిశుద్ధతను కాపాడుతూ, నీ నీతిని కాపాడుతూ దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడాను నీ క్రియలు నిన్ను కాపాడతాయి. ఏ క్రియలు? నీతి క్రియలు. అందుకే ప్రభునందుండి మృతి చెందినటువంటి వారు ధన్యులు అని చెప్పి రాసి ఆ క్రింద రాయబడినటువంటి మాట, వారి క్రియలు వారి వెంట వెళ్ళును అని చెప్పి రాయబడింది. క్రీస్తునందుండి మృతి చెందినటువంటి మృతులు ధన్యులు, వారి క్రియలు వారి వెంట. ఏం పర్వాలేదు, నీకేం కాదు, రక్షణ ఆడికి పోదు. ఆ క్రియలే సాక్ష్యం ఇస్తాయి. వీడు రక్షణ నిలబెట్టుకోలేదు ప్రభువా, రక్షణను పోగొట్టుకున్నాడు ప్రభువా, నువ్వు ఇచ్చినటువంటి వస్త్రాలను దొంగిలిస్తా ఉంటే నిద్రలో జారుకున్నాడు, మత్తునిగా ఉన్నాడు, మెలకుగా లేడు, అందుకే వస్త్రాలను దొంగిలించుకోపోయాడు. నీ క్రియలు నీ వెంట పోతాయి. మంచివైనా సరే చెడ్డవైనా సరే సాక్ష్యం చెప్తాయి దేవుని దగ్గర రేపు. కాబట్టి వస్త్రాలు మన రక్షణకు సాదృశ్యం. వాటిని చివరి దాకా మనము కాపాడుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట ఏమంటే, పాత బట్టకు క్రొత్త బట్ట ఎవడును మాసిక వేయడు. మాసిక అంటే ప్యాచ్ వర్క్. పాత బట్టకు క్రొత్త బట్ట విశ్వాసి అయిన ఎవ్వడు కూడాను ప్యాచ్ వేయడు. పాత బట్టలు అంటే ఆదాము అనుకుందాం ఉదాహరణ, క్రొత్త బట్ట అంటే క్రీస్తు అనుకుందాం ఉదాహరణ. ఎందుకంటే ఆల్రెడీ ఆదాము పురాతనమైనటువంటి మానవుడు, యేసు క్రీస్తు నూతన నవీన స్వభావం కలిగిన మానవుడు అని చెప్పి లేఖనము సాదృశ్యంగా చెప్పబడింది. ఇప్పుడు కూడా మనం పాత బట్టలు అంటే ఆదాము స్వభావం అనుకుందాం, క్రొత్త బట్టలు అంటే యేసు క్రీస్తు. ఇప్పుడు ఆ ఆకులకు, అంజురపు ఆకులకు దేవుడిచ్చినటువంటి ఆ చర్మపు చొక్కాలకు, ఆ తోలుకి కలిపి కుట్టారు అనుకోండి ఉదాహరణకు, ఏమవుతుంది? ఎంత అవివేకం అసలు అది! ఎవరైనా పని చేస్తారా? ఆకులతోటి తోలుకి అంటించి జాయింట్ చేసి ప్యాచ్ వర్క్ చేస్తారా? తోలు కొన్ని రోజులకి ఒకవేళ రంధ్రం పడింది అనుకోండి ఉదాహరణకు, అర్థం కావడం కోసం, తోలుకి ఏదో రంధ్రం పడింది. ఇప్పుడు ఆ తోలుని కవర్ చేయడానికి ఒక ఆకును తీసుకొచ్చి, అంజూరపు ఆకును తీసుకొచ్చి ప్యాచ్ చేస్తే ఆ ప్యాచ్ నిలబడుతుందా? నిలబడదు. పాత బట్ట చింకైపోయి ఉంటుంది, చీకిపోయి ఉంటుంది, చివికిపోయి ఉంటుంది. పాత బట్ట. కొత్త బట్ట తీసుకొచ్చి ఆ పాత బట్టకు కానీ ప్యాచ్ వర్క్ చేస్తే ఏమవుతుంది? ఉంటుందా? కొత్త బట్ట ఏం చేస్తుంది? కొత్త బట్ట ఎప్పుడైతే నీళ్ళల్లో పెట్టగానే షింక్ అయిపోతుంది. ఈ పాత బట్టను ఏం చేస్తుంది? కొత్త బట్ట లాగేస్తుంది. లాగేసినప్పుడు ఆ చినుగు ఏమవుతుంది? ఇంకా పెద్దదవుతుంది, పెద్ద హోల్ పడుతుంది దాన్ని. ఇంకొంచెం ఆ హోల్ ఇంకొంచెం ఎక్కువైంది. పాత బట్టకు కొత్త బట్ట ప్యాచ్ చేయటం అనేటువంటిది అవివేకమైనటువంటి పని, బుద్ధిహీనమైనటువంటి పని. కొత్త బట్టే, పాత బట్టే. మన టైలర్ దగ్గరికి వెళ్తాం, చింపుతాడు, బట్టలు బాగా అన్నీ కట్ చేస్తాడు, కట్ చేసి అవన్నీ కలిపి కొడతాడు. కానీ ఒక పాతది చీకిపోయింది తీసుకొచ్చి కొడతాడా? అట్లా ఎప్పటికీ కాదు. అది ఎప్పటికీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు. తెలివి కలిగినటువంటి వాడు ఎవడు ఆ పని చేయడు. కాబట్టి మన జీవితం యేసు ప్రభువులోనికి రాకముందు ఒక జీవితం, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తరువాత ఒక జీవితంగా ఉండాలి. చాలా క్లియర్గా ఉంది లేఖనం. ఆ లాగున లేదు అంటే దాని అర్థం ఏంటంటే పాత బట్ట అట్లాగే ఉంచి కొత్త బట్టను తీసుకొచ్చి ప్యాచ్ చేసావని అర్థం. ఇంతకుముందు నేను తిట్టుబోతుని యేసు ప్రభులోకి వచ్చాను, ఇప్పుడు కూడా తిడతా ఉన్నాను, యేసు ప్రభు వాక్యము వింటున్నాను, చదువుకుంటున్నాను వాక్యము, లేదా ఆలయానికి పోతున్నాను అంటే అర్థం ఏంటిది? పాత బట్ట తీసుకొచ్చి క్రొత్త బట్టకు నువ్వు ప్యాచ్ వర్క్ జరిగింది అని అర్థం. అది నిలబడదు.
ఇంతకుముందు నేను త్రాగబోతుని ప్రభువులేకి వచ్చాను, వచ్చాను, ఆలయానికి పోతున్నాను, ప్రభు దగ్గరికి ఉంటున్నాను, ధ్యానం చేస్తున్నాను, చదువుకుంటాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. పాత బట్ట తీసుకొచ్చి కొత్త బట్టకు జాయింట్ చేసావు, అది ఉండదు, అది చినుగు మరెక్కువద్ది, ఇంకొంచెం లైఫ్కి ఎంత పెద్ద రంధ్రం పడుద్ది, జీవితం అంతా పోద్ది, పాడైపోతుంది. అది ఎప్పటికీ కుదరదు. అంతకుముందు నేను పాపము తిరుగుబోతున్నాను, ఇంకోటో పాపము లోకంలో జీవిస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడాను లోకంలో, బయటికి పోయినప్పుడు లోకంలో ఉన్నాను, లోపలికి వచ్చినప్పుడు ప్రభు దగ్గర ఉన్నట్టుగా ఉన్నాను. అంటే అర్థం ఏంటిదంటే కొత్త బట్టకు పాత బట్టకు ప్యాచ్ చేశావు అని అర్థం. ఆ ప్యాచింగ్ నిలబడదు, నువ్వు పూర్తిగా మారిపోవాలంతే. మారిపోకపోతే ఎవ్వరు ఏం చేయలేరు. మారిపోకపోతే అది ఎవ్వరి బాధ్యత కాదు, అది నీదే బాధ్యత. నువ్వే అనుభవించాలా. నీ డెస్టినేషన్కి నీవే ఆధారమే, నీ గమ్యస్థానానికి నిర్ణేతవు నీవే. పూర్తిగా మారాలి. ప్రభు దగ్గరే ప్రభువు ఏమంటున్నాడు? ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉంటే వాడు ఏమంటాడు? నూతన సృష్టి అన్నాడు. నికోదేము దగ్గర ఏమన్నాడు? జన్మించాలన్నాడు. ఇది ఎట్లా సాధ్యం? జన్మించాలంటే అర్థం ఏంటిది? మొదటి నుంచి ప్రారంభించాలా. డే 1 నుండి నువ్వు కొత్త జీవితం ప్రారంభించాలా. పాతది లేదు, పాతది గతించను అని చెప్పి రాయబడింది. పాతది గతించను. మరి పాతది ఉంది కదా ప్రభు, ఆ పాతది ఎట్లా? పాతది ఉంటే అంతే సంగతులు. కొత్త బట్టకు పాత బట్టకు అతుకు పెట్టావు, పోతావు, చినుగుపడి ఇంకా ఎక్కువైపోతావు, అంతే. బైబిల్ ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఇలాగా మాట్లాడేటువంటి మాటలు కప్పిపుచ్చుట చేత, చెప్పకపోవట చేత అనేక మంది అపోహలో బ్రతుకుతూ ఉన్నారు. అపోహ ఈ అపోహలని పోవాల. ఎందుకంటే అంత్యకాలానికి వచ్చేసినాం మనం. అంత్యకాలం దాపరించింది. లోకంలో ఉన్నటువంటి మనుషులకి రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ఎంతో కాలం మనల్ని మనం అపోహలో ఉంచుకోలేం. ఎంతో కాలం మనం తెలియకుండా దాచుకోలేం. ఇదిగో ఆయన చెప్పాడు చేశాను, ఈమె చెప్పింది చేశాను అని చెప్పలేం. అదిగో ఆ బ్రదర్ చెప్పాడు కాబట్టి నేను ప్రభువా అని చెప్పలేం. అలా చెప్పినందువల్ల కూడాను ప్రభువు ఒప్పుకునేవాడు కాదు. అలాగే చెప్పాడు ఎవరు? ఆదాము. ఇదిగో నీవు నాతో పాటు ఉండుటకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే అన్నాడు. ఏ స్త్రీ అయితే ఏది చేద్దని పని చేసావు? పో. గర్భవేదనతో నువ్వు పిల్లలు కంటావు. స్త్రీకి చెప్పాడు, చెమటోర్చి నువ్వు నీ అన్నం తింటావని చెప్పేసి అవి గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది అని చెప్పి ఆదాముతో చెప్పాడు. శాపం పోయిందా? ప్రభువా నాకు తెలియదు అంటే శాపం పోతుందా? ప్రభువా నాకు ఎవరు చెప్పలేదు, లేకుంటే చెప్పారు, తప్పు చెప్పారు అంటే వదిలిపెడతాడా దేవుడు? పాతది తీసేసుకోవాలా. పాతది తప్పనిసరిగా తీసేసుకోవాలి. పాతదాన్ని అట్నే పెట్టుకుని ఒక పక్క ఒక మూలన ఉంటే, పులిపిండి సామెత పోయిన బుధవారం చెప్పుకున్నాం. పులిసిన పిండి ఇంతే ఉంటుంది, ముద్ద ఇంత ఉంటుంది. అంటే మంచి పిండి ముద్దేమో ఇంతున్నా కానీ పులిసిన పిండి ఇంత తీసుకొచ్చి పడేస్తే ఆ ముద్ద మొత్తము కూడా పాడైపోతుంది. హృదయంలో ఇంత పాతదనం ఉంటే హృదయం మొత్తము కూడాను చీకిపోతుంది, పాతదైపోతుంది. పాత బట్టకు కొత్త బట్ట ప్యాచ్ వర్క్ కుదరదు. పాత జీవితాన్ని వదిలిపెట్టేసేయాలి పూర్తిగా. నీ మాట, నీ నడక, నీ నడత, నీ ఆలోచన, నీ పని మొత్తం కూడాను పూర్తిగా వదిలిపెట్టేసేసి నూతనత్వంలో క్రొత్తగా రావాలి. నూతన జన్మ అంటున్నాడు, నూతన సృష్టి అంటున్నాడు. పాతవి మరి కొత్త వాటిలో పాత తీసుకొస్తే ఎట్లా? పాత ద్రాక్ష రసం పాత తిత్తుల్లోనే పోయాలి కానీ కొత్త తిత్తుల్లో పోస్తే ఎట్లా? కొత్త ద్రాక్ష రసం కొత్త తిత్తుల్లో పోయాలి కానీ పాత తిత్తుల్లో పోస్తే ఎట్లా? ప్రభు చెప్పింది అదే. మీ బూజు పట్టినటువంటి ఆ ఆలోచన విధానాన్ని తీసివేయండి. అక్కడ చెప్తున్నాడు ఎవరితోటి? పరిసయ్యులతోటి చెప్తా ఉన్నాడు. బూజు పట్టిపోయినాయి, అవన్నీ పాతయి, రోతయి, అవన్నీ తీసేయండి. ఇవి క్రొత్త ద్రాక్షరసము, క్రొత్త తిత్తులు. ఇవి క్రొత్తయి, క్రొత్త దాంట్లోనే ఉండాలి. మీది పాత బట్ట, చీకిపోయిన బట్ట, చిరిగిపోయినటువంటి బట్ట, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ క్రొత్త బట్టకు అటాచ్మెంట్ చేయబాకండి. రెండు పోతాయి. ఎవడు ఆ విధంగా చేయడానికి వీల్లేదు ప్రభు చెప్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా,
ఈ దినం మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఒక భార్యాభర్తలు ఉన్నారు ఎక్కడ అపొస్తలుల కార్యముల గ్రంథంలో. వారి పేరు అననీయ, సప్పీరా. వారికి దేవుడిచ్చినటువంటి రక్షణ ఎంతో గొప్పది. వారు నమ్మారు, విశ్వసించారు, బాప్తిజం తీసుకున్నారు, ప్రభువులో ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఏ విధంగా సంఘము పరిచర్య నడుస్తున్నది అంటే, విశ్వసించినటువంటి వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక వారు తమ చరాస్తులను, స్థిరాస్తులను అమ్మి ఎవరెవరికి అక్కర్లున్నాయో వారందరికీ పంచిపెడుతూ ఉన్నారు. అది వారి వారి సొంత ఇష్టం మీద వారు సంఘంలో పని చేస్తూ ఉన్నారు. ఆ పని అది వారి వారి సొంత ఇష్టం. ఎవరిని ఎవరు బలవంత పెట్టలేదు. అపొస్తలులు ఎవరిని బలవంత పెట్టలేదు. వారు తమకు ఉన్నటువంటి ఆస్తిని అమ్మి ఎవరికి అక్కర్లు ఉన్నాయో వారికి పంచి పెడతా ఉన్నారు. భూములైనను ఇండ్లను అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వాని అక్కర కొలది పంచిపెట్టిన కనుక వారిలో ఎవరికి కొదువ లేకుండెను. అలాగూ జరుగుతూ ఉన్నారు. అప్పుడు ఇది ఇద్దరు భార్యాభర్తలు కూడాను విశ్వాసులు. వారు ఏం చేశారు? అననీయ అని ఒక మనుషుడు ఉండెను. అతడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై వారికి ఉన్నటువంటి పొలాన్ని అమ్మాడు. ఈ వ్యక్తి తాను తన భార్య ఇద్దరూ కూడాను ఎలాంటి వారంటే, పాత బట్టకు కొత్త బట్ట ప్యాచ్ వర్క్ చేసుకొని పైకి కొత్త బట్టలాగా వారు జీవిస్తూ ఉన్నారు. ఇది ఒక రకమైనటువంటి హిపోక్రసీ. ఇది ఒక రకమైనటువంటి వేషధారణకు దేవుడు అస్సలు ఇష్టపడడు. వేషధారణ దేవునికి ఇష్టం లేదు. వీరు పాత బట్ట కొత్త బట్ట ప్యాచ్ వర్క్ జరిగిపోయింది. వీరి జీవితంలో, వీరి ఆత్మీయ జీవితంలో పాత జీవితం అట్లాగే ఉంది. పాత బ్రతుకులో వారికి ధనము పైన ఉన్నటువంటి ఆశ అట్లాగే ఉంది, చావలేదు. లోకం పైన వారికి ఉన్నటువంటి ఆశ అట్లాగే ఉంది. వారు అట్లాగే వచ్చి ప్రభు దగ్గర, వారు అపొస్తలుల దగ్గర సేవలో ఉన్నారు. వారిని ఎవరు భూమి అమ్మమని చెప్పలేదు. వారే అమ్మారు. ఎందుకు? మేము కూడా పంచిపెడుతున్నాం. అందరు పంచుతున్నారంటే మేము కూడా పంచుతున్నాం. మాకున్నటువంటి ఇల్లు కూడా మేము అమ్మినాం, మాకున్న పొలం కూడా మేము అమ్మినాం. అమ్మి దేవుని సేవకు ఇస్తున్నాం. మేమేం తక్కువ. అదే హిపోక్రసీ, అదే ప్యాచ్ వర్క్. పాత బట్ట కొత్త బట్ట కలిపేశారు. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు కదా. ఏమన్నాడు యేసు ప్రభు? చిరుగు మరి ఎక్కువగును. ఏమైంది? పొలం అమ్మాడు. భార్య ఎరుకునే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాను. ధనాన్ని చూడగానే ఆ పాత బట్ట ఏమైంది? లాగింది. పాత బట్ట, పాత తత్వము ధనాన్ని చూడగానే ఆ తత్వం పనిచేసింది. దాంట్లో కొంత తీసుకొని దాచుకొని మిగతాది అపొస్తలుల దగ్గర వచ్చి పెట్టాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? అన్నయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. నేనేమన్నా అడిగానా? దేవుడు ఏమన్నా అడిగాడా? అమ్మినావు. ఎందుకు అమ్మినావు? పేరు కోసం అమ్మినావు. నేను కూడా గొప్పవాడిని చెప్పుకోవడం కోసం అమ్మినావు. సరే, అమ్మినోడు డబ్బులు తీసుకొచ్చావా? మొత్తం తీసుకురాలే, సగం పెట్టుకున్నావు. అంటే ఏంది? పాత బట్ట కొత్త బట్ట. ఏమయ్యా? పెరిగేటప్పటికి ఏమైంది? చిరుగు ఇంత పెద్దదైంది. అప్పుడు ఏమైంది? అతడు అననీయ అబద్ధమాడినందుకు ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని పాతిపెట్టిరి. లైఫే పెద్ద హోల్ పడింది ఆయనకు. ఏమి? పాత బట్ట తీసుకోలేక 2-3 అంటగుట్టాడు. అందుకే జీవితం అయిపోయింది. ఆయన జీవితమేనా? ఆయన భార్య జీవితం కూడా అట్లాగే పోయింది. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగిన తీరుగా లోపలికి వచ్చాను.
అప్పుడు పేతురు అడిగితే అవునా, అవును అనింది ఆమె కూడా. అంటే వారు బాగా ఆ పాత జీవితానికి, పాత బట్టకు బాగా అంటుకొని పోయి ఉన్నారు. కొత్త బట్టతో కుట్టారు. ఏమైంది? వారి చేతులతోటే వారి జీవితం పాడైపోయింది. ఆమె కూడా అక్కడే పడి, నీ భర్తను మోసుకొని పోయినటువంటి వారి పాదములు ఇంకాను ఇక్కడే వారు కూడాను ఆమెను మోసుకొని పోయి పాతి పెట్టారు. అందుకే యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నాడు, పాత జీవితం మార్చుకోవాలి, కొత్త జీవితం పూర్తిగా నూతనం కావాలి, పూర్తిగా కావాలి. కొంచెం ఉంచుకున్నా కూడాను అది జీవితానికి దెబ్బ, ఆ దెబ్బ నిత్య జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితం నిత్య జీవితాన్ని పాడు చేసేటువంటివి. అందుకే నిత్య జీవంలో మనం ఎట్లుండాలా అనేటువంటిది ఇక్కడనే డిసైడ్ అయిపోతుంది. మీరు ఈ లోకంలో ఎట్లా ఉంటారో పరలోకంలో అట్లా ఉంటారు. ఏమి విప్పుతారో పరలోకంలో మీరు అదే విప్పుతారు. ఏమి బంధిస్తారో పరలోకంలో అదే బంధిస్తారు. ఇక్కడ జీవితానికి అక్కడ జీవితానికి లింక్ ఉంది, కనెక్షన్ ఉంది. ఇక్కడ మనము పాత కొత్తలకు అంటబట్టి కుట్టామంటే సగం ఇక్కడ మిగిలిపోద్ది, సగం పోతుంది పైకి. సగం తీసుకోడు ప్రభు, పూర్తిగా కావాలంటాడు. అప్పుడు మనకి అది పోతుంది, ఇది పోతుంది. మనం ఎప్పటికీ కూడా నిత్య జీవంలోనికి వెళ్ళలేము. పాత బట్టను వదిలిపెట్టేసేయాలా, కొత్త జీవితంలోనికి రావాలి. ఒకవేళ అది కష్టతరంగా ఉంటే ప్రభువు మన యొక్క హృదయవాంఛ ఎరిగేటువంటి వాడు. ప్రభు నాకు రావాలని ఉంది, రాలేకపోతున్నా, నాకు శక్తి ఇవ్వమంటే ఖచ్చితంగా ఇచ్చేవాడు, బలమిచ్చువాడు, బలపరుచువాడు, శక్తివంతుడు, సర్వశక్తివంతుడు, శక్తినిచ్చేటువంటి వాడు, వాడు నడిపించేటువంటి వాడు, బలహీనులను నడిపించే బలమిచ్చి లేవదీసేటువంటి వాడు, పెంటకుప్ప మీద ఉండే దరిద్రులను పైకెత్తువాడు. కాబట్టి ఆ ఇంటెన్షన్ మనకు ఉండాలా. ఆ ఇంటెన్షన్ తోటి ప్రభు అడిగితే తప్పకుండా ఆయన బలపరిచి నూతనంగా మనల్ని ఉంచేటువంటి వాడు. క్రొత్త జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము అనుగ్రహించును గాక. ఆమెన్.